అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్తో మన అనుబంధం. టుడే ఒక చిన్న నసిహత్. ఇక్కడ గ్రహించండి, 20వ సూర 124వ ఆయత్. అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపిన వాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయ దినాన మేము అతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. అలాగే 126, ప్రభు నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి, నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా ఆయతులను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అనబడుతుంది. హద్దు మీరిపోయి తన ప్రభు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికి మేము ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనదిగా ఎప్పటికీ ఉండేదిగా ఉంటుంది. అలాగే హదీస్ కూడా గ్రహించండి. హాఫీజ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లా వివరణ, నా ఆజ్ఞలను వ్యతిరేకించడం అంటే నా నుండి నా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప చేసిన వహీ ఖురాన్ నుండి దూరం అవ్వడం, దానిని నిర్లక్ష్యం చేయడం, మర్చిపోవడం మరియు దాని బదులుగా ఇతర మార్గాల నుండి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం. అంటే ఈ ప్రపంచంలోనే అతనికి ఇరుకైన శాంతి లేని జీవితం ఉంటుంది. అతనికి హృదయ శాంతి ఉండదు. అతనికి ప్రశాంతత, సుకూన్ ఉండదు. అతని హృదయం దారి తప్పినందున సంకుచితంగా, భారంగా, కలవరంతో నిండి ఉంటుంది. అతడు బయట ఎంత సుఖంగా కనిపించినా, కావలసిన దుస్తులు వేసుకున్నా, కోరినంత తిన్నా, ఇష్టమైన చోట నివసించినా, అతని హృదయం మాత్రం దృఢ విశ్వాసం మరియు హిదాయత్ పొందనంత వరకు ఆందోళన, అయోమయం, సందేహాలతోనే నిండి ఉంటుంది. అతడు ఎల్లప్పుడూ అనుమానంలో ఊగిసలాడుతూ ఉంటాడు. ఇదే కష్టభరితమైన జీవితం యొక్క అసలైన అర్థం. అందువలన నిజమైన ప్రశాంతత ఖురాన్తో, జిక్రుతో, అల్లాహ్ యొక్క సంబంధంతో కలిగి ఉండాలి. సంపద శాంతి కాదు, సుఖాలు సుకూన్ కాదు. నిజమైన ప్రశాంతత ఏమిటో తెలుసా? అల్లాహ్తో మన అనుబంధం.